హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం మిషన్ లెర్నింగ్లో ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ గురించి తెలుసుకుందాం. సో ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ టీచర్ ఉంది. సో ఈ టీచర్ అనేది స్టూడెంట్స్కి ఏదో ఒక దాని గురించి టీచ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి యాపిల్. సో యాపిల్ అంటే ఇలా ఉంటుంది, తర్వాత బనానా అంటే సంథింగ్ బనానా షేప్లో ఉంటుంది. సో ఇలా టీచర్ అనేది టీచ్ చేస్తుంది. సో ఒక్కొక్క స్టూడెంట్ అనేది ఒక విధంగా అర్థం చేసుకుంటాడు. సో ఇలా అర్థం చేసుకున్న తర్వాత టీచర్ అనేది ఎవరెవరు ఎంత బాగా అర్థం చేసుకున్నారనే దానికి ఏదో ఒక టెక్స్ట్ కండక్ట్ చేస్తుంది. సో ఆ టెక్స్ట్ అనేది అందరు స్టూడెంట్స్ రాస్తారు. సో దాన్ని బట్టి మా స్కోర్ని బట్టి ఓకే వీళ్ళకి ఈ విధంగా అర్థమైంది, ఈ విధంగా అర్థమైంది అనేది టీచర్ అనేది అర్థం చేసుకుంటుంది. సో అలాగే మిషన్ లెర్నింగ్లో కూడా మనం ఏదైనా ఒక మోడల్ బిల్డ్ చేసిన తర్వాత సో ఆ మోడల్ అనేది ఎంత బెటర్గా వర్క్ అవుతుంది టెస్ట్ డేటా మీద, సో దానికోసం మనకి ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అనేవి అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏదో ఒక డేటా సెట్ ఉంటుంది. సో దాన్ని మనం ఒక మోడల్కి ఇస్తాం. సో మోడల్ అనేది ఏదో ఒకటి నేర్చుకుంటుంది. నేర్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఒక టెస్ట్ డేటా ఇస్తాం దీనిపైన. సో మోడల్ అనేది ప్రిడిక్షన్స్ అనేవి చేస్తుంది. సో ఆ ప్రిడిక్షన్స్ అని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడానికి మనకి ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో డెఫినేషన్కి వచ్చేసరికి, సో ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ మెజర్స్ దట్ అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ మిషన్ లెర్నింగ్ ఆర్ స్టాటిస్టికల్ మోడల్. సో మిషన్ లెర్నింగ్ ఆర్ స్టాటిస్టికల్ మోడల్ పర్ఫార్మెన్స్ని అసెస్ చేయడానికి మనకి ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. దే క్యాన్ హెల్ప్ డిటర్మైన్ హౌ వెల్ ఏ మోడల్ ఈస్ పర్ఫార్మింగ్ అండ్ క్యాన్ బి యూజ్డ్ టు కంపేర్ డిఫరెంట్ మోడల్స్ ఆర్ ఆల్గరిథమ్స్. సో ఈ మెట్రిక్స్ అనేవి మన మోడల్ అనేది ఎంత బెటర్గా పర్ఫార్మ్ అవుతుంది అనేది చెప్పడానికి హెల్ప్ అవుతాయి. అలాగే డిఫరెంట్ ఆల్గారిథమ్స్ని కంపేర్ చేయడానికి కూడా ఈ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ది టైప్ ఆఫ్ మెట్రిక్స్ యూజ్ డిపెండ్ అపాన్ ద ప్రాబ్లమ్ డొమైన్, డేటా అండ్ ద డిజైర్ అవుట్కమ్. సో ఏ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ యూజ్ చేయాలనేది, మనం ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాము, తర్వాత డేటా ఏంటి, తర్వాత మన అవుట్కమ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బట్టి మన ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రిడిక్టివ్ మోడలింగ్లో మెయిన్గా 2 క్లాసెస్ ఉంటాయి, సూపర్వైజ్ లెర్నింగ్ అండ్ సూపర్వైజ్ లెర్నింగ్. సో సూపర్వైజ్లో అగైన్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో క్లాసిఫికేషన్కి క్లాసిఫికేషన్ మెట్రిక్స్ ఉంటాయి, రిగ్రెషన్కి రిగ్రెషన్ మెట్రిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్లాసిఫికేషన్లో అక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్, ROC, AUC, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, తర్వాత లాగ్ లాస్, ఇలా కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. తర్వాత రిగ్రెషన్లో కూడా MAE, తర్వాత MSC, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, మీన్ స్క్వేర్ ఎర్రర్, RMSE, రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, R స్క్వేర్ ఎర్రర్. సో ఈ విధంగా డిఫరెంట్ మెట్రిక్స్ ఉంటాయి. సో ఈ మెట్రిక్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే సూపర్వైజ్ లెర్నింగ్లో క్లస్టరింగ్, తర్వాత డైమెన్షనల్ రిడక్షన్, సో ఈ విధంగా ఉంటాయి. సో క్లస్టరింగ్లో మళ్ళీ లైట్ స్క్వేర్, తర్వాత CH ఇండెక్స్, తర్వాత డైమెన్షనల్ రిడక్షన్లో రీకన్స్ట్రక్షన్ ఎర్రర్ అంటే ఎక్స్ప్లెయిన్డ్ వేరియన్స్. సో ఈ విధంగా డిఫరెంట్ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఉంటాయి. సో ఒక్కొక్క మెట్రిక్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.